ఫ్రీడమ్ వేరుశనగ నూనెతో వంటింటి ఊరగాయలకు మన ఊరి రుచిని తెచ్చేద్దాం. మీరు చాలా దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి. అవును. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి అన్నా గానీ, అవునండి. శివుడు అన్నా గానీ చాలా ఇష్టం. మీరు ఒక మతాంతర వివాహం చేసుకున్నారు కదా, అవును. దాని తాలూకు మరి ఇబ్బందులు ఉండేవి? అది ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే నాకు ఆ విషయంలో తెలుసు, నేను ఎక్కువ దేవుడి పిచ్చి ఎక్కువ అని. ఖాజా మొహిద్దీన్ గారు, నాకు అలాంటివి ఏమి ఉండేది కదా, ఆ రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు, ఏ మతపరంగా రిస్ట్రిక్షన్స్ లేవు. మిమ్మల్ని వారేమి ఇబ్బంది పెడతాం గానీ? నాకు ఎమ్మదం సమ్మదం అంటారు కదా, అలాగే అన్ని మతాల్ని నేను రెస్పెక్ట్ చేస్తాను, అన్ని దేవుళ్ళని ముక్తాను, చర్చికి వెళ్తాను, ఈవెన్ అల్లా అనేది కూడా నేను చాలా రెస్పెక్ట్ చేస్తాను. వాళ్ళ మతం కూడా వాళ్ళు ఎలా దేవుడు ముక్తారు దాన్ని కూడా నేను ఫాలో అవుతాను. మనం అన్ని దేవుళ్ళు ఎలా ముక్కినా మనం ముక్కే విధం వేరే తప్ప, బట్ మనం అందరూ మనుషులో ఒక్క స్పిరిటే ఉంటుంది. అందరూ చస్తే భూమిలోకి వెళ్తాం. అది ఎప్పుడు నాకు మైండ్ లో చిన్నప్పటి నుంచి ఉంది. సో అందుకని నేను అన్ని దేవుళ్ళు యాక్సెప్ట్ చేస్తాను, అన్ని దేవుళ్ళే ముక్కుతాను. ఇప్పుడు మీ మ్యారేజ్ తర్వాత మీ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ, మీ ఖాజా మొహిద్దీన్ గారి ఫ్యామిలీ అంతా కలిసి ఉన్నారా? ఏమన్నా ఉండేవాళ్ళు బాగా, ఏం ప్రాబ్లం ఉండేది కాదు. బట్ ఇప్పుడు నేను సపరేట్ గా ఉన్నాను. మీరు సపరేట్ గా ఉన్నారు ప్రస్తుతం. పిల్లలండి? పిల్లలు ఉన్నారు, మీతో ఉన్నారు. పిల్లలు ఏం చదువుతున్నారు ఏంటి? ఫస్ట్ పాప వచ్చి 3rd స్టాండర్డ్, పాప వచ్చి 1st స్టాండర్డ్. చిన్నపిల్లలు? చిన్నపిల్లలు. 3rd స్టాండర్డ్ 1st స్టాండర్డ్. అవును. ఎవరు కేర్ చూసుకుంటారు వాళ్ళని? అమ్మగారు ఉన్నారా? అమ్మగారే, ఇప్పటికీ అమ్మనే నాకు చాలా సపోర్ట్ చేస్తుంది అమ్మ. ఇప్పుడు మీరు కెరీర్ పరంగా ఏ నిర్ణయాలు తీసుకున్నా మీరు ఇక యూఆర్ లివింగ్ సెపరేట్? అవును. ఎలాంటి ఇబ్బంది లేదు? ఎలాంటి ఇబ్బంది లేదు. ఇన్ని కాంట్రవర్సీస్? నో కాంట్రవర్సీ ఏమీ లేదు. ఒక ఈడిపోయినా ఇప్పుడు మాట్లాడుకున్నా, ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నా, అది వేరే విషయం. బట్ నాకు ఇప్పుడు ఓన్లీ నా ప్రొఫెషన్, నా పిల్లలు, అంతే ప్రపంచం. కానీ 2005 జూలై 14న మీ లైఫ్లో ఒక చిన్న బ్యాడ్ డే. ఆ రోజున మీరు సూసైడ్ కమిట్ చేసుకున్నారని చెప్పి ఒక వార్త అనేటువంటిది బాగా బయటకు వచ్చింది. నేను సూసైడ్ కమిట్ చేయలేదు. అదే అందరికి చాలా ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్. అది వికీపీడియాలో కూడా నేను చేసుకోలేదు. అంటే ఆయన హస్బెండ్ అప్పుడు ఖాజా మొహిద్దీన్ గారితో ఉండేదాన్ని కదా, అప్పుడు ఆయన సూసైడ్ అటెంప్ట్ చేశారు. సినిమాలో కొంచెం సినిమాలు తీసి కొంచెం ప్రాబ్లమ్స్ ఎదుర్కోలేక, అప్పుడు ఫైనాన్షియల్ కూడా కాదు, ఏదో కొంచెం టార్చర్, డేట్స్ హీరోస్ ఇవ్వలేదని కొన్ని 2-3 సినిమాలకి అలా చాలా టార్చర్ కొంచెం ఆయన అనుభవించారు. కాబట్టి సో ఆ ఒక డిప్రెస్ లో ఆయన ఆ నిర్ణయం తీసుకోవడానికి వెళ్ళారు. నేను తోడున్నాను అంతే. అప్పుడు నేను అది చేయలేదు, నేను చేసుకోలేదు. అంటే నేను హాస్పిటల్లో ఉన్నాను కదా, చాలా మంది వచ్చినప్పుడు నన్ను కూడా అలాగే అనుకున్నారు, తెలియని వాళ్ళు. తెలిసిన వాళ్ళు అందరికీ తెలుసు, నేనేం చేసుకోలేదు. ఎక్కడండి మీ ఇద్దరి పరిచయం? ఎట్లా? అంటే ఆయన ఫస్ట్ తమిళ్లో నేను చేశాను కదా, చేసిన సెకండ్ మూవీ ఆయన ప్రొడ్యూసర్ గా చేశారు. ఆ సినిమాలో చేసినప్పుడు అలా. ఏ ఇయర్ లో మ్యారేజ్ అయింది? 99లో. 99. మంచి పీక్ పీరియడ్. బాగా నడుస్తుంది మీ పీరియడ్. మీ పీరియడ్ బాగా నడుస్తుంది. ఇంకొక 4-5 సంవత్సరాలైనా ఇది కంటిన్యూ అయ్యి ఉండేది. ఒక 3-4 ఇయర్స్ అయినా ఉండేదాన్ని నాకు తెలిసి. ఏం లాంగ్వేజ్ లో? కన్నడలో చేశాను. యాక్చువల్గా మాతృభాష తెలుగు అండి, బేసిక్లీ తెలుగు వాళ్ళం. మీ పూర్వీకులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కు ఎప్పుడో పూర్వీకులు ఆంధ్ర, ఏరియా మన అనంతపూర్, హిందూపూర్ అటు సైడ్ నుంచి, అక్కడ నుంచి. మా నాన్నగారు అయితే ప్రాపర్ బెంగళూరు. ఏం చదివారు మీరు బెంగళూరులో? నేను పెద్ద చదువులేండి, కానీ నాకు ఇంట్రెస్ట్ మొత్తం షూటింగ్స్, యాక్టింగ్, సినిమా ఇదే. ఎలా స్టార్ట్ అయింది? ఎలా జనరేట్ అయింది మీకు? అసలు అంత చెప్పడానికి నాకు ధైర్యం కూడా లేదు. ఇంట్లో చాలా భయం నాకు. అమ్మ అంటే చాలా భయం. ఆ నాన్నగారితో చెప్పలేను. నాన్నగారు అంటే రెస్పెక్ట్, అందుకని ఇష్టం ఉంది కానీ చెప్పలేదు. నేను పెద్దదయ్యాకే వాళ్ళకి తెలిసింది నాకు ఇంత ఇంట్రెస్ట్ ఉంది అనేది. నాన్నగారికి అసలే ఇష్టం లేదు, ఎందుకంటే ఆయన డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారు సినిమాలో. వద్దనే సార్, బిల్కుల్ నువ్వు వెళ్ళకూడదు, నీకు చదువు ఇంట్రెస్ట్ లేదా, పెళ్లి చేస్తానన్నారు. నువ్వు పెళ్లి చేస్తే నేను చచ్చిపోతానమ్మా అన్నాను. ఏంటి మరి నీతో తలకాయ నొప్పిగా ఉంది, అసలు సినిమా ఏంటి, నీకు సినిమా ఇంట్రెస్ట్ ఏంటి, నీకు కొత్తగా వచ్చింది, వద్దు తల్లి అన్నారు. లేదు నాన్న నేను చేస్తానని పట్టుదల చేసి, ఇంకా అమ్మ పోనీ ఒక ఆపర్చునిటీ చూద్దాం, ట్రై చేద్దాం, దొరికితే ఓకే. అంటే వాళ్ళకి ఇష్టం లేదు కానీ అంత పూర్తి స్థాయి రిజెక్షన్ అయితే లేదు. ఎలా ఉంటుందో ఏంటో అనేటువంటి పైగా నేను అంతగా నాన్నగారి నమ్మకం లేదు. ఎక్కువ మాట్లాడదు పిల్ల, ఎట్లా పోయి అందరి ముందు ధైర్యంగా యాక్టింగ్ చేస్తుంది అనేది నాన్నగారికి. సినిమా డ్రామాతో వచ్చి చూసేవారు, అయినా కూడా నాన్నగారికి ఒక భయం. ఇలాంటి పరిస్థితుల్లో ఫస్ట్ కెమెరా ఫేస్ చేసింది ఇప్పుడు ఎక్కడ, ఏ లాంగ్వేజ్ లో? తమిళ్.
తమిళ్ తమిళే నేను ట్రై చేశాను ఎక్కువ. తమిళ్లో ఫస్ట్ మూవీ గంగేమరన్ గారు, ఇళయరాజు గారు బ్రదర్ గంగేమరన్ గారు, ఆయన డైరెక్షన్ లో రామరాజు గారు హీరో. అప్పట్లో ఆయన పెద్ద హీరో. సో ఆయన పక్కన చేసా, వెళ్ళి ఫస్ట్ డే చాలా బాగా చేశాను. నాకు అసలు కెమెరా ఫియర్ కూడా లేదు. అందరూ ఫస్ట్ సినిమా ఫస్ట్ మూవీనా అని అడిగారు. అవును అన్నా. ఇంత ధైర్యంగా చేస్తున్నావు ఎలాగా అన్నారు. అంటే చిన్నప్పటి నుంచి నేను అద్దం ఉంటది కదా, దాన్ని ఒక కెమెరాలా ఫీల్ అయిపోయేదాన్ని. కెమెరా ఇది మనం చేస్తున్నాం అలా అనుకుని అది అలవాటు అయిపోయి కెమెరాని చూస్తే ఒక ఫియరు, జనాలు ఉన్నట్టుగా నేనే ఫీల్ అయ్యేదాన్ని. ఇంకా అక్కడ పైగా ఆ రోజు ఫస్ట్ డే మధురైలో ఓపెన్ ప్లేస్ లో చేశారు. అంటే డైరెక్టర్ చాలా బాగుంది అన్నట్టుగా. కొన్ని ప్రయత్నాలు విఫలమైన తర్వాత వచ్చిన ఫైనల్ ఫిల్మ్ ఇది. ఫస్ట్ అటెంప్టే వచ్చిందా? లేదు, 2 years చాలా స్ట్రగుల్ అయింది, చాలా పోరాటాలు అయింది. గంగేమరన్ గారే ఫస్ట్ మూవీ కరకట్టకారన్ అని, మన కనక గారు హీరోయిన్, దేవికా గారు డాక్టర్, ఆ సినిమాలో ఫస్ట్ సెలెక్ట్ అయింది నేనే. నాది చూసి సెలెక్ట్ చేసేసారు. అక్కడ కొంచెం అక్కడ తీసుకెళ్లిన మేనేజర్ ఉంటారు కదా, నెక్స్ట్ డే ఆయన ఏం చేశారంటే, నాకు పేరు చెప్పదలుచుకోలేదు, ఆ మేనేజర్ ఏం చెప్పారంటే, అగ్రిమెంట్ 5 years అగ్రిమెంట్ వేసుకుందాము, నేనే మేనేజర్ గా ఉంటాను. సో అన్ని సినిమాలకు చేసిందే సినిమా రెమ్యునేషన్ నాకు 50% రావాలి, 50% మీరు తీసుకోండి అన్నారు. నేనైతే ఇంకా నాకు డబ్బులు ఇది లేదు కదా, ఓకే మనం హీరోయిన్ గా చేయాలి అంతే. అప్పట్లో పిచ్చి, డబ్బులు సంపాదిస్తామో లేదు, హీరోయిన్ గా చేయాలి, ఓకే చేద్దామని అమ్మతో చెప్తే అమ్మ వద్దు అనేసారు. అలా వద్దు, నాన్నగారు కూడా అక్కడ నుంచి చెప్పి అలా అవసరం లేదు వద్దు. ఇంకా ఆయన అక్కడ పోయింది, అక్కడ ఏదో చెప్పి కట్ చేస్తాడు ఆయన. ఆ డైరెక్టర్ గారి దగ్గర మనం వెళ్ళి మాట్లాడేంత లేదు కదా, కొత్త అమ్మాయి. సో అక్కడ అప్పుడు కనక గారు ఫిక్స్ అయ్యారనమాట. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. అప్పుడు కూడా నేను చాలా బాధపడ్డాను, ఇంత మంచి సినిమా మిస్ అయింది. దాన్ని నెక్స్ట్ సినిమానే నాకు మళ్ళీ గంగేమరన్ గారు ఈ సినిమా ఇచ్చారు. ఆ సినిమా పేరేంటి? తెమ్మాంగు పాటకారన్. అది పెద్ద హిట్. అది కూడా మంచి, అంటే పెద్ద హిట్ అవ్వలేదు, గుర్తింపు వచ్చింది. తమిళ్లో ఎన్ని సినిమాలు చేసిన తర్వాత, ఆ సినిమా చేస్తున్నప్పుడు నేను తెలుగు వచ్చేసానండి. జంబలకిడి బొమ్మ దొరికింది. మీరు హీరోయిన్ గా సక్సెస్ అయిన తర్వాత మీ సక్సెస్ డాడీ చూడలేదు. ఎప్పటిదాకా ఉన్నారని? నా ఫస్ట్ సినిమా జంబలకిడి బొమ్మ సెలెక్ట్ అవ్వక ముందు రోజే చచ్చిపోయారు. ఒక ఆయన చనిపోయిన 2nd day 3rd day వచ్చాను. అక్కడ కార్యం చేసేసి వచ్చిన నేను అంటే నేను అప్పుడు కూడా తమిళ్ షూటింగ్కి వెళ్ళాను. ఆ షూటింగ్ చేస్తున్నాను. అక్కడ నాకు వాళ్ళు ఏం చేశారంటే, నాన్నగారు పోయారనే విషయం చెప్పలేదు. చెప్తే ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది, అక్కడ క్లైమాక్స్ జరుగుతుంది షూటింగ్. సో ఇంకా అవుట్డోర్ వాళ్ళు ఫోన్ వచ్చింది నాన్నగారు హోటల్కి. వాళ్ళు అప్పట్లంతా మనకు సెల్ ఫోన్ లేదు కదా, వాళ్ళు ప్రొడ్యూసర్ చెప్తే ప్రొడ్యూసర్ ఏం చేశారంటే, నాన్నగారికి ఏదో కొంచెం సీరియస్ అంట అనే చెప్పారు తప్ప చచ్చిపోయారు అనే విషయం నాకు చెప్పలేదు. సరే నాకు తెలియదు, సీరియస్ అనక టెన్షన్ అయ్యాను. టెన్షన్ అయితే ఆ రోజు ఆ ఫినిష్ అయ్యి నెక్స్ట్ డే పంపించారు నన్ను. నేను ఆ ఊరు నుంచి చెన్నై నుంచి బెంగళూరు వెళ్ళేప్పటికి 1.5 day పట్టింది. నేను వెళ్ళేప్పటికి నాన్నగారు ఫేస్ కూడా దొరకలే నాకు, దొరకలే. ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది. వాళ్ళు నన్ను అందుబాటులో లేదు నాకు చెప్పడానికి. కమ్యూనికేషన్ చాలా తక్కువ. అప్పుడైతే ఆ ప్రొడ్యూసర్ చాలా తిట్టుకున్నాను, కానీ ఏం చేయలేము, అలా జరిగింది. సో ఆ ఏడుపులో అది కూడా నేను బ్రదర్ ఒక్కడే వెళ్ళాను, నేను అమ్మ ఇద్దరు మిస్ అయ్యాం. నేను అమ్మ షూటింగ్ నుంచి వెళ్ళేప్పటికి కష్టమైంది. అమ్మ కూడా లేదు, అమ్మ నాతో ఉంది కదా షూటింగ్ లో, పరిస్థితులు లేదు కదా అప్పట్లో. తర్వాత మా సిస్టర్ కూడా చూస్తే అక్కడ చెన్నైలో ఒకరు తెలిసిన వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్ళాడు బ్రదర్. చాలా ఇబ్బంది అయిందారు అప్పుడు. ఆ ఒక అప్సెట్ లో నేను నాన్నగారు ఫేస్ కూడా చూడలేదు, నాన్నగారు పోయారు. సో అక్కడ చాలా దుఃఖంగా ఆ రోజు ఏడుస్తూ కూర్చున్నప్పుడు ఆఫర్ వచ్చింది, జంబలకిడి ఫోన్ వచ్చింది. అప్పటికే ఆయన ఈవి సత్యనారాయణ గారు డైరెక్టర్ గారు ఫొటోస్ చూసి, అమ్మాయి ఎక్కడుంది రమ్మానండి, ఫ్లైట్ వేస్తాను రమ్మానండి, చూడాలి, ఎందుకంటే 1 week ఉంది షూటింగ్, ఒక్కసారి చూసేస్తే మనం ఓకే అయితే షూటింగ్కి వెళ్ళిపోవచ్చు అని వాళ్ళు ఫుల్ ప్లెడ్జ్ అంత ఫుల్ రెడీగా ఉన్నారు. జంబలకిడి పంప హిట్ అయింది, పెద్ద హీరోయిన్ అయిపోయారు మీరు. అవును,
అప్పుడు తమిళ్లో కూడా ఆఫర్స్ బాగా వచ్చినాయి తర్వాత. వచ్చేయండి. ఎందుకంటే చేశాను హానెస్ట్ రాజ్ అని విజయకాంత్ గారి పక్కన, మమ్ముట్టి గారి పక్కన, శరత్ కుమార్ గారి పక్కన అయితే 3 సినిమాలు చేశాను హీరోయిన్ గా. ఎక్కువ బిజీ తెలుగులోనే. తెలుగు బిజీ ఎందుకంటే అక్కడ నేను ఒక 20-25 మూవీస్ చేశాను గానీ నాకు రికగ్నైజ్ రాలేదు. ఎందుకంటే అన్ని యావరేజ్ సినిమాలు. హానెస్ట్ రాజ్ మంచి హిట్ అయింది సినిమా, మంచి ఆఫర్ వచ్చేప్పటికి ఇక్కడ నేను చాలా బిజీ. సో ఇక్కడ నేను పైగా అన్ని హీరోయిన్ ఓరియంటెడ్ పిక్చర్స్, సో నేను మిస్ చేసుకోలేదు. పైగా నాకు తెలుగు ఒక మంచి అక్కడి నుంచే నా లైఫ్ స్టార్ట్ అయింది కదా, అందుకే నేను ఎక్కువ తెలుగు ప్రిఫరెన్స్ ఇచ్చాను. తెలుగు ఇంత ఫ్లూయెన్స్ గా మాట్లాడుతున్నారు, ఏమాత్రం తేడా లేకుండా మాట్లాడుతున్నారు. మీ క్యారెక్టర్స్ మీరే డబ్బింగ్ చెప్పుకునేవారా అప్పట్లో? అప్పుడు కొన్ని సినిమాలు చెప్పాను. సినిమా ఇండస్ట్రీస్ లేడీస్ అనగానే ఆ రోజున మీ నాన్నగారు వద్దమ్మా ఎందుకు నాన్న సినిమాలు నువ్వు ఇమ్మలేవు, నీకు వాళ్ళు కాదు అక్కడ రకరకాల. అలాగే మీరు పెళ్లి చేసుకున్న తర్వాత కాజా మొయిద్దీన్ గారు కూడాను నాకు యాక్ట్ చేయడం ఇష్టం లేదు అనేటువంటి అభిప్రాయం చెప్పారు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి ఇక్కడ ఉండే రకరకాల సమస్యల మీద. అలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎప్పుడైనా ఎదురైనాయా? ఇక్కడ తెలుగులో నాకు అవ్వలేదండి, ఎందుకంటే తమిళ్లో తెలుగులో నేను ట్రై చేయలేదు. తెలుగు అప్పటికి ఆల్మోస్ట్ ఇక్కడ షిఫ్ట్ అయింది, 50% షిఫ్ట్ అయిపోయింది ఇక్కడికి. సో తెలుగు నేను ట్రై చేసి నాకు తెలుగు వే కూడా తెలియదు, అంతా తమిళ కంపెనీస్కే అక్కడే కదా. సో తెలుగు లేదు. అప్పుడు ఆడదిని ఒక సినిమా చేశాను, అంటే జంబలక్కడి పంపకు ముందు ఒక సినిమా చేశాను. అది కూడా మోహన్ గాంధీ గారు డైరెక్షన్, శివకృష్ణ గారు ప్రొడ్యూసర్, ఆయన హీరో. దాంట్లో వన్ ఆఫ్ ద హీరోయిన్ మన యమున గారు, సెకండ్ హీరోయిన్ గా నాకు చేశారు. పర్చూరి బ్రదర్స్ గారు దానికి రైటర్. వాళ్ళే సెలెక్ట్ చేశారు నన్ను చూసి, మోడర్న్ క్యారెక్టర్ అన్నారు. బట్ అది కొంచెం నెగటివ్ షేడ్ ఉన్న రోల్, అది నాకు చెప్పలేదు, మోడర్న్ క్యారెక్టర్ అన్నారు చేశాను. అలా అదిగా ఆఫర్ వచ్చింది అంతే, చేశాను. బట్ సినిమా ఫెయిల్యూర్ అయింది, అది పెద్దగా బయట తెలియదు. ఆ సినిమా గురించి నేను డైరెక్టర్ ఈవి గారు కూడా చెప్పాను, ఆ సినిమా ఇక్కడ చెప్పొద్దు అన్నారు, నువ్వు హీరోయిన్ గా నీ పేరు మార్చి ఇంట్రొడ్యూస్ చేస్తున్నానని పేరు మార్చారు. సో అలా అది జరిగింది. అందుకని నాకు తెలుగు సెకండ్ మూవీ ఇది అంతే, ఆఫర్ వచ్చింది. నాకు ఎలాంటి ఇబ్బందులు లేదు, అలాంటి ప్రాబ్లం. అక్కడి నుంచి నాకు నా లైఫ్ జర్నీ స్టార్ట్ అయింది కాబట్టి సినిమాలు వస్తున్నాయి, చేస్తున్నాను, అలా ఉండి వచ్చేసాను. నేను అవన్నీ ఫేస్ చేసిన తమిళ ఇండస్ట్రీలో బిగినింగ్ డేస్ లో వెళ్ళేదాన్ని. కొన్ని కంపెనీస్ లో అలా చెప్పి పంపిస్తాననేవారు. నెక్స్ట్ డే ఫోన్ చేసి ఐడియల్ పిచ్ కి వస్తారా, మేనేజర్ వచ్చి సార్ రమ్మంటున్నారు అని, ఇలా అంతా వచ్చేది. అమ్మ లేదండి నేను వస్తాను, లేదండి మదర్ రావద్దు, ఆవిడ మాత్రం వస్తే చాలు అని. ఇండైరెక్ట్ గానే, ఎవరు డైరెక్ట్ గా ఎంతవరకు ఎవరు ఆడాలి. అప్పుడు మాకు అర్థమైపోయింది. స్టార్టింగ్ నాకు కూడా తెలీదు, వెళ్ళేదాన్ని కాదు. తర్వాత మేనేజర్స్ చెప్పారు దేనికి పిలుస్తున్నారమ్మా, ఇలాంటివి ఉంటాయి అని. అప్పుడే అర్థమైంది నాకు, నాన్నగారు ఎందుకు పోవద్దన్నారని. అప్పుడు చాలా ఫీల్ అయిన, అబ్బో అనవసరంగా రాంగ్ వేకి వచ్చేసానా, నాన్నగారు ఎందుకే చెప్పారు. ఇంకా నా ఒక మెంటాలిటీ కూడా అలాంటిది కాదు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ చెడ్డవాళ్ళు కాదు, మంచి వాళ్ళు కూడా ఉంటారు, దేవుళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నారు. సో అలాంటిది నాకు దొరకచ్చు, వెయిట్ చేద్దామా అని నేను అప్పుడు కొంచెం ధైర్యం తీసుకున్నా. నాన్నగారు రిటర్న్ వచ్చేయమన్నారు, వద్దుమా ఎందుకు ఇంకా రిస్క్ తీసుకోవద్దు వచ్చే అన్నారు. ఆ తర్వాత నేను ఒక 6 months తీసుకుంటే అమ్మ చెప్పారు, ఎందుకు భయపడతావు, ట్రై చేయి, రాలేదంటే మనకు ఉందే ఉంది బెంగళూరులో, మనం వెళ్తాం, చదివితే ఫర్దర్ గా చదువుకోవద్దు అనుకుంటే పెళ్లి చేసిస్తాం మీకు, ఎందుకు భయపడద్దు అన్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. నాన్నగారు అప్పుడు ఎందుకంటే పెద్ద డిస్ట్రిబ్యూటర్ కదా, బెంగళూరులో విల్సన్ గార్డెన్ ఉంటుంది. విల్సన్ గార్డెన్ ఒక స్ట్రీట్ ఉంది, ఆ స్ట్రీట్ లో సగం స్ట్రీట్ నాన్నగారిదే. పెద్ద చాలా పెద్ద పెద్ద నాన్నగారు బాగా అప్పుడు చాలా వెల్ ఆఫ్ గా ఉండేవారు. బిగ్ షాట్ అప్పుడు నాన్నగారు, 4 కార్లు. నేను పుట్టినప్పుడు నాన్నగారు మొత్తం 10 ఏళ్ళు కూడా మహాలక్ష్మి. నాన్నగారు అంత వెల్ ఆఫ్ ఉన్నారు. తర్వాత కొంచెం మిడిల్ క్లాస్ ఎందుకు అయ్యామంటే, నేను పుట్టినప్పుడు నాన్నగారు చాలా ఓహోని ఉన్నారు. తర్వాత నా సెకండ్ బేబీ మా బ్రదర్ పుట్టేప్పటికి నాన్నగారు కొన్ని సినిమాలు అన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు కదా, తమిళ సినిమాలు 2-3 సినిమాలు పెద్ద దెబ్బ తినింది, ఫుల్ లాస్. సో అక్కడ అలా 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 డౌన్, మళ్ళీ ఆ డౌన్ కి వచ్చేసారు పాపం నాన్నగారు. అంటే ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన మంచి ఫ్యామిలీ నుంచి పుట్టిన మనిషి మా నాన్నగారు, మా తాతగారు. అందుకు తర్వాత నాన్నగారు చాలా డౌన్ అయ్యారు. అయిన తర్వాత
మిడిల్ క్లాస్, బట్ మాకు కష్టాలు లేదు, మిడిల్ క్లాస్గా ఉన్నాము. సరే, నాన్నగారిని మీరు చెప్పినట్టు నేను సంపాదించి ఆయన్ని ఒక సుఖపెట్టలేదు అనేది ఒక చిన్న కొరత అలాగే ఉండిపోయింది. ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్ షిఫ్ట్ అయింది కదా, మీరు అవ్వలేదు? ఎక్కువగా తెలుగు అంటే సినిమాలే నాకు చెన్నైలో అలవాటు అయిపోయింది ఒకటి, చేస్తున్నారు. పిల్లలు స్కూల్ అక్కడే చేర్చేసాను, సో వాళ్ళు కూడా అక్కడ కొంచెం ఇక్కడ అలవాటు అయిపోయారు, అందుకని మరి ఇక్కడ రాలేకపోయాను. హైదరాబాద్ లో ఇల్లు తీసుకున్నారా? లేదండి, ఫర్దర్ గా తీసుకోవాలని అనుకుంటున్నా. సో ముందు ముందు కూడా మీ కెరీర్ చాలా ఫ్రూట్ఫుల్ గా సాగాలని, ఈ సెకండ్ ఇన్నింగ్స్ కాదు కదా, ఇక త్రూ అవుట్ ద లాస్ట్ బ్రీత్ వరకు కూడా మీరు మంచి నెట్గానే కంటిన్యూ అవ్వాలని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ స్పేరింగ్ టైం. నమస్తే అమన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.